వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. తాజాగా దేశ రాజకీయ న్యాయవర్గాలలో సంచలనం రేపే కీలక పరిణామం సుప్రీంకోర్టులో చోటు చేసుకుంది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా న్యాయవాదిగా మారి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఆ ముఖ్యమంత్రి ఎవరో కాదు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇది కేవలం ఒక న్యాయ పోరాటం మాత్రమే కాదు, రాజకీయంగా కూడా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసే అంశంగా మారింది. సుప్రీంకోర్టులో ఎస్ఐఆర్ అనే అంశంపై, అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ విచారణకొచ్చింది. ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకి వచ్చింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ తానే స్వయంగా కోర్టులో వాదనలు వినిపించారు. సాధారణంగా ముఖ్యమంత్రులు తమ తరఫున సీనియర్ అడ్వకేట్స్ ని నియమించుకుంటారు. కానీ ఈసారి మమతా బెనర్జీ మాత్రం భిన్నంగా వ్యవహరించి తానే లాయర్ పాత్రలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి నుండి న్యాయవాదిగా మారడం అంటే సాధారణమైన విషయం కాదు. కానీ మమతా బెనర్జీకి ఇది పూర్తిగా కొత్త అనుభవం కూడా కాదు. ఆమె కలకత్తాలోని జోగేష్ చంద్ర చౌదరి లా కాలేజ్లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు 2003 వరకు ఆమె న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేశారు. అంటే ఆమెకు చట్టంపై ప్రాథమిక అవగాహన మాత్రమే కాకుండా ప్రాక్టికల్ అనుభవం కూడా ఉంది. అయితే చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కోర్టులో లాయర్గా ప్రత్యక్షంగా వాదించడం ఆమెకు ఇది మొదటిసారి కావడంతో ఈ పరిణామంపై దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొనింది. మమతా బెనర్జీ ఈ కేసులో పార్టీ ఇన్ పర్సన్గా వాదించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి కోరారు. అంటే తానే తన కేసును స్వయంగా వాదించాలన్నమాట. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి ఇలా నేరుగా సుప్రీంకోర్టులో వాదించడం భారత న్యాయ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. అందుకే ఈ అంశం న్యాయవాదులు, రాజకీయ విశ్లేషకులు, మీడియా వర్గాలలో కూడా పెద్ద చర్చగా మారింది. అసలు ఈ కేసు నేపథ్యం ఏమిటి అంటే, పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ, ఈ ఎస్ఐఆర్ అనేది ఒక ఓటర్ల జాబితాను సమగ్రంగా పునఃసమీక్షించేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం. ఎన్నికల సంఘం ప్రకారం ఇది ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులు సరిదిద్దడం, డూప్లికేట్ ఎంట్రీస్ ని తొలగించడం, అర్హత లేని ఓటర్స్ ను తొలగించడం కోసం చేపట్టినటువంటి ప్రక్రియ. కానీ మమతా బెనర్జీ మాత్రం ఈ ప్రక్రియపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల సంఘం లక్షలాది మంది అమాయకపు ఓటర్లను జాబితా నుండి తొలగిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన ఓటర్స్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్రమాదమని ఆమె చెబుతున్నారు. ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన మౌలిక హక్కు అని, అలాంటి హక్కును పరిపాలనా నిర్ణయాలతో తొలగించడం అన్యాయమని ఆమె వాదిస్తున్నారు. మమతా బెనర్జీ ఆరోపణల ప్రకారం ఎన్నికల సంఘం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించి ఓటర్స్ ని గుర్తించడం, తొలగించడం చేస్తుంది అని, కానీ ఈ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం వల్ల అనేక మంది నిజమైన ఓటర్లు కూడా జాబితా నుండి తొలగిపోతున్నారని ఆమె అంటున్నారు. దీని వెనుక కేంద్ర ప్రభుత్వం రాజకీయ ఉద్దేశముందని, ముఖ్యంగా బీజేపీ ప్రయోజనాల కోసమే ఈ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్లో ఆమె ప్రధానంగా ఒక డిమాండ్ చేశారు. 2026లో జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను పాత ఓటర్ జాబితా ఆధారంగా నిర్వహించాలని, ఎస్ఐఆర్ ద్వారా సవరించిన జాబితాను అమలు చేయవద్దని కోరారు. కొత్త జాబితా వల్ల లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదముందని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసు రాజకీయంగా కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే మమతా బెనర్జీ ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని బీజేపీ ఏజెంట్గా బహిరంగంగా విమర్శించారు. ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థగా ఉండాల్సినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే పనిచేస్తుంది అని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ కేవలం న్యాయపరమైన అంశం మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా కేంద్రం, రాష్ట్రం మధ్య పోరాటంలా మారిపోయింది. మమతా బెనర్జీ రాజకీయ జీవితం చూస్తే ఆమె ఎప్పుడూ కూడా సవాళ్లను ఎదుర్కొనే నాయకురాలుగానే గుర్తింపు పొందారు. వీధి పోరాటాల నుండి పార్లమెంటు వరకు, కేంద్ర ప్రభుత్వంతో ఢీకొనడం నుండి రాష్ట్రంలో ప్రత్యర్థులతో రాజకీయ యుద్ధాలు చేయడం వరకు ప్రతి సందర్భంలోనూ ఆమె దూకుడుగా వ్యవహరించారు. ఇప్పుడు అదే దూకుడును న్యాయవేదిక మీద కూడా ప్రదర్శించబోతున్నారు.
రాజకీయ వేదికపై మాటలతో పోరాడే మమత ఇప్పుడు న్యాయపరమైన భాషలో చట్టపరమైన వాదనలతో తన గళాన్ని వినిపించారు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి స్వయంగా కోర్టులో వాదించడం ఒక చారిత్రక పరిణామం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తోంది. రాజకీయ నాయకులు సాధారణంగా కోర్టులను ఆశ్రయించినా తామే స్వయంగా లాయర్లుగా మారి వాదించడం చాలా అరుదైన విషయం. ఇది ఒకవైపు మమతా బెనర్జీ ధైర్యాన్ని చూపిస్తే, మరొక వైపు ఆమె ఈ అంశాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో కూడా స్పష్టం చేసింది. మొత్తానికి ఈ కేసు ఫలితం ఏదైనా సరే భారత రాజకీయ చరిత్రలో ఇది ఒక ప్రత్యేకమైన అధ్యాయంగా నిలవడం ఖాయం. ఒక ముఖ్యమంత్రి నేరుగా న్యాయవాదిగా మారి సుప్రీంకోర్టులో వాదించడం, అది కూడా ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థకు వ్యతిరేకంగా వాదించడం అనేది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా అరుదైన సంఘటన. ఈ విచారణ ద్వారా మమతా బెనర్జీ రాజకీయంగా ఎంత లాభం పొందుతారో, న్యాయపరంగా ఎంత విజయాన్ని సాధిస్తారో అనేది చూడాలి.